మిస్ అవ్వకూడని వార ఫలాలు వచ్చేసే పొర్రపాటును కూడా మిస్ అవ్వకుండా వీడియో ఆఖరి దాకా ఓపిక్గా చూడండి. ఓం నమ శివాయ అని ఒక్క కామెంట్ వేయండి. నేను మిమ్మల్ని లైక్ అడగట్లా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మాకొద్దు. మాకు కావాల్సింది ఓం నమ శివాయ అని ఒక్క కామెంట్. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ద్వాదశ రాశుల వారి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య స్థితిగతుల గురించి ఈ వార ఫలాలు చూద్దాం. మేషరాశి వారి గ్రహ బలాలు అద్భుతంగా ఉండడంతో మీరు చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళది గట్ట హ్యాపీగా కూర్చోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. మేషరాశి వాళ్ళకి అద్దరిపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి అగ్రిమెంట్స్ జరగబోతున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళతో కూడా మీకు సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయి. కళాకారులు, మీడియా వృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కింద స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఇన్నాళ్ళు నాకు పర్మనెన్సీ లేదురా బాబు, ఇదేంట్రా ఇలా ఉంది అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ మంచి రోజులు రాబోతున్నాయి. పర్మనెన్సీ రాబోతుంది, పర్మనెంట్ జాబ్లు వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కాస్త మిక్స్డ్గా ఉంది ఈ వీక్ మొత్తం కూడా. శని అనుకూలత వల్ల గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. బ్యాంక్ లోన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారం కొత్తపడి పెట్టుకోవడం కోసం ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వ్యాపారాలకి మంచి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. అలాగే మిథున రాశి గ్రహ బలాలు బట్టి చూస్తే ఏ పని తలపెట్టినా ప్రయత్నం గట్టిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ప్రయత్నం చేయలేదు, నేను బేవర్స్ కూర్చుంటానంటే మాత్రం కాదు. ఉద్యోగస్తులకి, అధికారులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. కాస్త మిథున రాశికి ఈ వీక్ టఫ్గా కనిపిస్తుంది. పని విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు, కొత్త పెట్టుబడుల విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోండి. మీ స్ట్రీమ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ సలహా తీసుకున్నాక పెట్టుబడులు పెట్టండి. మిథున రాశి వాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఈసారి కాస్త మిక్స్డ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఏంటంటే రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఈ ఒక్క వారం ఆగండి. ఆర్థిక లాభాలు బాగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చు, లాభం వస్తుంటుంది కానీ అనుకోని ఖర్చు వచ్చేసింది, కానీ బ్యాలెన్స్ అవుతుంది. ఖర్చు వచ్చింది ఎలా రా బాబు అనే లోపు లాభం వచ్చి ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది కర్కాటక రాశికి. సింహరాశి లాభస్థానంలో ఉన్న గురుడు వల్ల మీకు అనేక శుభాలు కలుగుతాయి. ఏ పని తలపెట్టండి సింహరాశి వాళ్ళు ఈ వారం బ్రహ్మాండమైనటువంటి థింగ్. స్టాక్ మార్కెట్ కానీ, మీరు షేర్స్లో పెట్టినా, లేకపోతే ల్యాండ్ మీద పెట్టినా, క్రికెట్ బెట్టింగ్ ఎంకరేజ్ చేయనట్లాంటివి బట్ చెప్తున్నా, అలాంటివి కూడా సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సింహరాశి. వృత్తి నిపుణులకి కొత్త క్లయింట్లు లభిస్తారు. మీడియా తదితర రంగంలో పనిచేసే వారికి ఈ వారం విపరీతంగా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కన్యారాశి వాళ్ళకి కొద్ది రోజులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వారం నుంచి తొలగిపోయే పరిస్థితి. వ్యాపారస్తులకి వారం ప్రారంభం కొంచెం స్లోగా ఉన్న బుధవారం దాటిన తర్వాత, ఇవాళ మంగళవారం ఉన్నాం కదా, బుధవారం దాటిన తర్వాత అన్ని లావాదేవీలు కన్యారాశి వాళ్ళకి సక్సెస్ఫుల్గా పూర్తయిపోతాయి. ముఖ్యమైన పనుల్లో వీడు నాకు హెల్ప్ చేయట్లేదు ఈ మధ్య, ఇన్నాళ్ళు ఆడ హెల్ప్ వల్ల నేను బాగున్నాను అనుకున్న వాళ్ళు ఎదురొచ్చి మళ్ళీ మీకు సహాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శని గురులు అనుకూలంగా ఉండడంతో ఇది నేను చేస్తా, ఇది నాకు జరగాలని అనుకుంటే చాలు. అనుకోవడమే ఇక మీరు చేయాల్సింది, అనుకుంటే వర్కౌట్ అయిపోద్ది. చిన్న స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అధికారుల నుంచి మీకు బ్రహ్మాండమైన సపోర్ట్ రాబోతుంది. సినిమా రంగం వైపు వెళ్ళాలనుకునే తులారాశి వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఈ టైంలో వెళ్ళి తీరండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వీక్ స్టార్టింగ్ బాగుంటుంది. దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ విషయాలను ఆలోచించుకుని మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకోండి. గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ కుజుడి శుభదృష్టి వల్ల పనులు డెఫినెట్లీ విజయవంతంగా పూర్తవుతాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద వీక్ కాస్త ఇబ్బంది ఉంటుంది. ధనుసు రాశి వారికి అందరికంటే ఎక్కువ కలిసి వచ్చేది ఈ వారం. ధనుసు రాశి వాళ్ళకి డౌటే లేదు. గ్రహ బలాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకైనా, ఉద్యోగస్తులకైనా పెద్ద మొత్తంలో ధనలాభాలు, కొత్త ఇన్కమ్ సోర్స్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మకర రాశి చూస్తే అంటే కొన్ని ఒత్తిళ్ళు అన్నీ పోతాయి, ప్రశాంతంగా గడుపుతారు. లావాదేవీలు కూడా మంచి ధనలాభాలు తీసుకొస్తాయి. వ్యాపారస్తులకి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. బైక్ అనండి, కార్ అనండి, ఇల్లు అనండి, ఇట్లా కొంతమందికి మంచి వాచ్ కొనుక్కోవాలి, మంచి కళ్ళోడు కొనుక్కోవాలి. అసలు మనం మంచి కూలింగ్ గ్లాసెస్ అనుకుంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి కొనుక్కోలేం. అలాంటివన్నీ కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. కుంభరాశికి గ్రహ బలం అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. తలపెట్టిన పనులు శ్రమతో తప్ప పూర్తిగావు. ఉద్యోగస్తులకు మాత్రం పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సంబంధాలు ఏర్పడితే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీనరాశి తలపెట్టిన పనుల్లో ఊహించిన సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ మనోస్థైర్యంతో వాటిని పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు సహనంతో కూడినటువంటి పెట్టుబడులకి, సాహసంతో కూడినటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. హోల్సేల్ వ్యాపారాల్లో ఉన్నవారు మార్కెట్ పరిస్థితి అంచనా వేసి మంచి లాభాలు పొందుతారు. సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండి పని మీద శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు డెఫినెట్లీ అందుతాయి.